కాలు కొట్టి అమ్ము 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 నీ దండం పెట్టుకో. అబ్బా అబ్బా అమ్ము అమ్ము నేను చెప్పేది అమ్ము అమ్ము కాలు నీ దండం పెట్టుకో. అమ్మ అమ్మ చేతి చేతి అది కదా నువ్వు ఎంత కొట్టినా నేను కంట్రోల్ చేసుకోలేవు. ఆడపిల్లనా నువ్వు తెలుస్తే మాట్లాడతావు. డబ్బులు చేసావంటే చంపేస్తాను. అసలు ఎప్పుడైనా నన్ను అమ్మాయిలా చూసావరా నువ్వు? వెళ్ళ రే 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 డబ్బులదా? రే అక్కడే ఉండు, బండి తీసుకొస్తా. రే రవి, గాడ్రీ తమ్ముడు. స్మెల్ పడదు కదరా, ఎందుకు వచ్చా? అర్జెంట్ మ్యాటర్ ఒకటి నీతో మాట్లాడాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఏమన్నారు? అదేదో టెస్ట్ చేసి ఆపరేషన్ చేయాలన్నారు. ఏంటి? 1,00,000 రూపాయలు అవుద్దన్నారే. రే డబ్బులు అడిగావు కదా, దాని గురించి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు. అబ్బా ఉప్పగా ఉందిరా. ఉప్పే? అబ్బా నువ్వు కొరికినప్పుడు లేదా? నీ టెంప్ట్ వ్యాధికి ఒక మందు ఉంది, చెప్పనా? ఏమందు? అర్థమయ్యేలా చెప్పి సావు. ఇప్పుడు ఏదేదో చూసి ఇదైపోతున్నావు. అదే అయిందనుకో ఇంకేది ఉండదు, అంతా సెట్ అయిపోతుంది. ఇంకేది చూసి అలాంటివి ఏమీ ఉండదు. చేసుకుందావా? ఏమంటావు? అరే అర్థం కాలేదని చెప్పావనుకో, పచ్చిగా చెప్తాను, చచ్చూరుకుంటా. అమ్మో, ఇప్పుడు డబ్బులు ఇస్తావా లేదా? సీరియస్గా చెప్పి. నేను చెప్పినట్టు చేసే ఉద్దేశం ఉంటే మాట్లాడు, లేక అంటే అమ్మాయి అయితే పర్లేదే, నేను కూడా హ్యాపీగా వచ్చేవాడిని. సర్లే నేను కాసేపు గేమ్ అనుకుంటాను. ఓకే కదా? సార్ అలాగే సార్. ఎవరేం చెప్పినా నాకు నీ మీద అనుమానం రాలేదు. నన్ను ప్రేమిస్తున్నావట, అయితే నిజం చెప్పు. నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా నా కడుపు ఎలా చేశావు చెప్పు.
నోరు తెరిచి మాట్లాడు. ఎప్పుడు చేశావు? చెప్తానండి. మీరు ఒంటరిగా ఇంట్లో పడుకున్నప్పుడు మిమ్మల్ని చూద్దామని ఇంటికి గోడ దూకొచ్చాను. అప్పుడు మీ డ్రెస్ కొంచెం అలా పైకి, అప్పుడు అది కనపడింది. టెంప్ట్ అయిపోయాను. నా టెంప్ట్ అయిపోయాను కూడా అంటారండి. తర్వాత తక్కువలేక మీకు మత్తు మంది ఇచ్చి మీ పైకెక్కి ఆ బట్టలు అలా బలవంతంగా చేశాను. చేశావు. నేను నీకు రక్తం ఇచ్చి ప్రాణం కాపాడాను. ఆ మాత్రం విశ్వాసం లేదా? ఇదే నా ప్రేమించడం అంటే? అంతే కదా సార్? గొప్పోడి రవి, ప్రేమించిన అమ్మాయి కోసం తప్పు చేసైనా మంచోడు అనిపించుకుంటారు. కానీ నువ్వు చేయని తప్పు నీ మీద వేసుకుని ప్రేమించిన అమ్మాయి కోసం ఆ అమ్మాయిని త్యాగం చేస్తుంది. గొప్పోడి రవి, ఐ లవ్ యూ. సార్, సినిమా క్లైమాక్స్లో మెసేజ్ ఇచ్చినట్టు ఇస్తున్నారేంటి సార్? అంటే అంతా అయిపోయినట్టేనా సార్? అలా కాదు, భావన బతికుండడం అనేది ఇంపార్టెంట్. ఈ రోజు కాకపోతే రేపైనా నీ ప్రేమను అర్థం చేసుకుని దగ్గరకు వస్తుంది. నిజమేనా సార్? మీ ఆకారానికి మీ మనసుకి సంబంధమే లేదు సార్. నేను అనుకున్నది సాధించాను గురించి. నా మీద నేను కలవబోతున్నాను. ఎలా? భావన శరీరంలోకి నేను ప్రేమిస్తున్న మీరా ఆత్మను రప్పించి మీరా నేను శారీరకంగా కలవబోతున్నాను. అది చాలా తప్పు సుందర్. ఇంకో అమ్మాయి శరీరంతో ఆడుకోవద్దు. నువ్వు ప్రేమించిన అమ్మాయి మాత్రమే నీది. ఇంకో శరీరం నీది కాదు. నీది కానిది ఏదైనా నీకు అందదు. అందం దానికోసం. అంతం వైపుకి వెళ్ళకు. గురుజీ, 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 ఆత్మని శరీరంలో కనిపించే విద్యని మీరే నేర్పించారు. అందుకే పూర్తిగా నేర్పించలేదు. ఎందుకు? అందం దానికోసం. అంతం వైపుకి వెళ్ళకు. లేదు లేదు, మీకు తెలుసా? గురుజీ, దయచేసి నాకు నేర్పించండి. సుందర్, మీరంతా ఒక్కసారి వదులు. అది నేను ఎవరి మీద వాడను. గురుజీ, నువ్వు నేర్చుకున్న దయచేసి నాకు నేర్పించండి. చేస్తున్నావు గురుజీ, అందుకే. గురుజీ, గురుజీ, సుందర్, నేను నీకు వదలను. పూర్తిగా నేర్పడం జరగదు. గురుజీ, ఎందుకో తెలుసా సుందర్, నీకు చనిపోయిన వాళ్ళ ఆత్మలతో మాట్లాడే విద్యను మాత్రమే నేర్పాను. కానీ నాకు బ్రతికున్న వాళ్ళ ఆత్మలతో కూడా మాట్లాడడం తెలుసు. నీ ఆత్మతో మాట్లాడడం కూడా తెలుసు. నీకు చాలా ఇష్టమైంది ఏది? స్వార్థం గురుజీ. ఎందుకు? స్వార్థం చాలా స్వచ్ఛమైంది గురుజీ. స్వార్థం కోసం ఏమైనా చేస్తావా? చేస్తా. నన్ను కూడా చెప్తావా?